హాయ్ అందరికి. హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈవేళ అయితే ఒక మంచి స్నాక్ ఐటమ్ తో మేము ముందుకు వచ్చేసాం. ఏంటత్తయ్య అది? చెక్కలు, పెసరపప్పు చెక్కలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, చాలా బాగా వస్తాయి. జస్ట్ ఒక 10 మినిట్స్ స్పేర్ చేయండి మాతోని, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా దసరా టైంలో ఎక్కువ చేస్తారనమాట. సో మనం ప్రాసెస్ చూపించేద్దాం అత్తయ్య. ఓకే, చూపించేద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్య పిండి, 1/2 కప్పు పెసరపప్పు, జీలకర్ర 2 స్పూన్స్, కొత్తిమీర, కరివేపాకు, కారం, డాల్డా, ఉప్పు 2 స్పూన్స్. చెక్కలు చేసుకునేది: ఒక పక్క వాటర్ వేడి చేసుకోవాలి, ఒక పక్క డాల్డా వేడి చేసుకోవాలి. డాల్డా అంటే బటర్ అమ్మ. వాటర్ ఇలా మరగనివ్వాలి. డాల్డా కూడా మరిగింది. ఇందులో డాల్డాలో 2 స్పూన్స్ ఆయిల్ వేసానమ్మా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు కూడా వేడెక్కాయి, బాగా మసిలిపోయాయి. ఇప్పుడు పళ్ళెం తీసుకొని పళ్ళెంలో పిండి కలుపుకోవాలి. 1 కప్పు పిండి తీసుకున్నాం. ఇందులో పెసరపప్పు వేసుకోవాలమ్మా. పెసరపప్పు 2 స్పూన్స్, సాల్ట్, పొడి కారం. ఇది పొడి కారం కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. ఎక్కువ కారం కావాలంటే 3 స్పూన్స్. పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర 2 స్పూన్స్, కొత్తిమీర గుండగా తరిమి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కరివేపాకు మరిగించాం కదండి, ఫస్ట్ డాల్డా వేసుకోవాలి. ముందుగా కలపాలి బాగా. వేడిది బాగా చూసుకొని కలుపుకోవాలి. చేతుల మీద గట్టిపడితే మళ్ళీ కాలిపోతాయి. ఇప్పుడు వాటర్ వేయాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చల్లారాక చేతితో కలిపి ఉండలు చుట్టుకోవాలి చెక్కలకి. సరిపోతాయండి ఇప్పుడు కరెక్ట్గా. చేతితో కలపడానికి వేడిగా ఉంది చాలా, అందుకనే గంటితో కలుపుతున్నాను. ఉప్పు కారం అయితే నాకు సరిపోయింది. ఇంకా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలి. ఇంకోండి, కావాలంటే పెద్ద సైజు చుట్టుకోవాలి. మీడియం సైజు అలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవాలి ఈ సైజులో. ఈ ఉండలు చేసేలోపు మనం నూనె వేడి చేసుకుందామమ్మా. కళాయిలో స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ వేద్దాం. ఇదే కవర్ని మళ్ళీ మనం ఆ చెక్కలు దానికి పెట్టి వేయచ్చు. ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. జస్ట్ ఇది నెమ్మదిగా తీసుకోవాలి. ఆయిల్ మరిగింది బాగా. అలా వేసేసుకోవడమే. పైకి వచ్చేసింది చూసావా, తొందరగా వేగిపోద్ది. ఇంకా అలాగ ఒక్కొక్కటిగా చేసి వేసుకోవడమేని. ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోవాలి నూనెలో. ఎంతసేపు ఇలాగా చేయాలి? ఇవి నురుగులాగా వస్తాయి బుడగలు. చల్లారిపోతే వేగినట్టు అర్థం.
ఏదైనా అంతే కదా ఏవైనా గారెలైనా బూరెలైనా పిండి వంటలు ఏవైనాను ఇది చల్లగా అయిపోద్ది వేగిన తర్వాత అప్పుడు మనం తీసేయాలి అయిపోయినట్టేని ఇదిగో ఇప్పుడు ఇవి అయిపోయినాయి వేగిపోయినాయి తీసేయాలి ఇంకా ఇదిగో అమ్మా ఇది వేగిపోయింది మంచిగా ఇదిగో ఇదిగో ఇలా ఇది ఒక టిష్యూ పేపర్ తీసుకొని వేసుకోవాలి ప్లేట్ మీద దానిపైన ఇది తీసేయాలమ్మా నూనె ఏదైనా ఆయిల్ ఉంటే దానికే అంటేస్తుంది రెడీ అయిపోయినాయి అయిపోయిందమ్మా రా టేస్ట్ చూసి చెప్దు చూసారా పెసరపప్పు చెక్కలు ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సరి పట్టుకోండి అది సో చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో చూడండి సో మనమైతే ఒక టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందో అత్యా ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది కరకరలాడుతుంది బాగున్నాయి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అత్తయ్య చాలా బాగున్నాయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ట్రై చేయండి చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్ లా కూడా పెట్టచ్చు సో అంతే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి